కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. స్టేషన్లో నిల్వ ఉంచిన టపాసులు బయటకు తీస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఎస్ఐ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడులో కారు దగ్ధమైంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో పెట్టినప్పుడు ఏం పేరింది సీజన్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వచ్చారు, అది అధికారులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాక వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ సేఫ్టీలో పెట్టాలి, దాంట్లో లాక్ హౌస్లో. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. స్టేషన్లో నిల్వ ఉంచిన టపాసులు బయటకు తీస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఎస్ఐ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడులో కారు దగ్ధమైంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా జరిగింది అనేది అయితే మనకు విజువల్స్ లో స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే పోలీస్ వాహనం మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పూల కుండీలు కానీ, కుర్చీలు కానీ, వాటర్కి సంబంధించిన వాటర్ కూలర్ కానీ, అదేవిధంగా కిటికీలు, ఏదైతే పోలీస్ స్టేషన్కి ఉన్న కిటికీల అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. సీసీటీవీలు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉన్నప్పటికీ కూడా ఆ పేలుడు దాటికి వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ రికార్డు అవలేదని అయితే ప్రస్తుతం అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి 5గురు తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ బాబు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. వివరాలన్నీ కూడా సేకరించి వెళ్లడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఏదైతే కొన్ని కేసుల్లో దీపావళి సందర్భంగా కొన్ని టపాకాయల్ని, మందుగుండు సామాగ్రిని సీజ్ చేశామో అదంతా కూడా ఇక్కడే గోడౌన్లో పెట్టాము. అయితే కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం ఆ టపాకాయలు కానీ, మందుగుండు సామాగ్రిని డిస్పోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాటిని స్టేషన్ నుంచి తీసుకెళ్లడానికి గోడౌన్ నుండి తీసుకొచ్చి కారులో ఎక్కించే ప్రయత్నంలో భాగంగానే అవి పేలి ఫైర్ అయ్యి మొత్తంగా స్టేషన్ అంతా కూడా ధ్వంసమైందని అయితే జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు. మొత్తం 5గురు పోలీసు సిబ్బంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురిని మెరుగైన చికిత్సనివ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి కూడా కొంచెం తీవ్ర గాయాలైనట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించినట్టుగా ఎస్పీ కూడా చెప్పారు. అందులో ఎస్ఐ డి ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజతో పాటు మరొక కానిస్టేబుల్ అబ్దుల్లా, వీళ్ళ ముగ్గురిని కూడా విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళతో పాటు మరొక ఇద్దరు, డ్రైవర్ నాగరాజుతో పాటు మరొకరు గాయపడినట్టుగా గుర్తించారు. వీళ్ళందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఒకసారి విజువల్స్లో
చూడొచ్చు మనకి స్పష్టంగా కూడా పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడి ఆ రక్తం కూడా స్టేషన్ పరిసరాల్లోనే కూడా పడిన పరిస్థితి. ఎంత పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి అనే అంశానికి సంబంధించి కూడా షూ కూడా ఆ సిబ్బందికి సంబంధించిన షూ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. పేలుడు తీవ్రతకి సంబంధించి టపాకాయలు పేలటం వల్లే, అంటే మందుగుండి సామాగ్రి ఫైర్ అవటం వల్ల ఇంత పెద్ద ఎత్తున స్టేషన్ అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందులో ఏదైనా పేలుడుకు సంబంధించిన ఇతర మెటీరియల్ ఏమన్నా ఉందా అనే దాని మీద ఫోరెన్సిక్ టీంతో పాటు అటు క్లూస్ టీం కూడా పూర్తి స్థాయిలో వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా ఏదైతే సీజ్ చేసిన మందుగుండు సామాగ్రిలో నాటు తుపాకీకి సంబంధించి కానీ లేకపోతే నాటు బాంబులకు సంబంధించి మెటీరియల్ కానీ కలవటం వల్లే ఆ మెటీరియల్ మొత్తం ఫైర్ అయ్యి ఈ విధమైన పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందా అనే కోణంలో అయితే ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి 5గురికి గాయాలయ్యాయి. ప్రాణహానికి సంబంధించినంత వరకు క్లారిటీ లేదు. కొంత అవుట్ ఆఫ్ డేంజర్ అని అయితే వైద్యులు చెప్పినట్టుగా కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న నేపథ్యంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసి విచారణ చేపడతామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పేలుడు ఘటన అనేది కలకలం రేపిందని అయితే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. మొత్తం క్లూస్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్ టీం అయితే వివరాలని సేకరిస్తున్న పరిస్థితి మనకి చల్లపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉంది. అయితే గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీకాంత్ ప్రస్తుతం? అంటే మొత్తం ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5గురు పోలీసు సిబ్బంది, ఎస్ఐ సహా హెడ్ కానిస్టేబుల్, మరొక డ్రైవరు, వీళ్ళందరూ కలిపి మొత్తం 5గురికి గాయాలయ్యాయి. అందులో ఈ మెటీరియల్ తీసుకెళ్తున్న వాళ్ళలో ఎస్ఐ కూడా ఉన్న నేపథ్యంలో అతనికి కూడా తీవ్రంగా గాయపడినట్టుగా మనకి ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించడం కూడా జరిగింది. వాళ్ళందరినీ తొలుత స్థానికంగా ఉన్నటువంటి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయనతో పాటు ఎస్ఐతో పాటు మరో 2 కానిస్టేబుల్ని మొత్తం 3గురిని విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించిన పరిస్థితి. మరో 2 పరిస్థితి అయితే స్టేబుల్ గానే ఉంది. వీళ్ళ 3గురిని మాత్రం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి మొత్తం పోలీసు వాహనం కూడా దగ్ధమైన పరిస్థితి, మంటలు అంటుకున్నాయి. కానీ వెంటనే మంటలను ఆర్పటంతో ప్రస్తుతం చూడొచ్చు మన విజువల్స్ లో పాక్షికంగా అయితే పోలీసు వాహనం అయితే దగ్ధమైంది. ఇక స్టేషన్ పరిసర ప్రాంతాలు, స్టేషన్ ఆవరణ మొత్తం కూడా బేతావాహక వాతావరణం ఏర్పడింది. మొత్తం అంతా కూడా ధ్వంసమైన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పేలుడు తీవ్రత సంభవించడానికి కారణాలు ఏం మెటీరియల్ అనే అంశం మీద అయితే ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతా ఉంది. అటు హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడి మొత్తం దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కూడా చెప్పారు. అదేవిధంగా విజయవాడలో చికిత్స పొందుతున్నటువంటి గాయపడిన వాళ్ళని కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా పరామర్శిస్తున్న పరిస్థితి విజయవాడలో ఉంది. అంటే శ్రీకాంత్, బాణాసంచా లేదా ఇతర పేలుడు పదార్థాలు లాంటివి తరలించినప్పుడు తీసుకువెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాంటివేమీ తీసుకోలేదా? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కూడా ఇది ఇవాళ ఈ 2-3 రోజుల్లో సీజ్ చేసిన మందుగుండి సామాగ్రి కాదు అనేది అయితే అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇటీవల దీపావళికి సంబంధించిన సమయంలో కొన్ని అనధికారిక షాపులు నిర్వహించే వాళ్ళు, అనధికారికంగా మందుగుండి సామాగ్రి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఆకస్మిక దాడులు జరిపి అనుమతులు లేకుండా వాటిని తయారు చేస్తున్న వాళ్ళ నుంచి కొంత మెటీరియల్తో పాటు కొన్ని అప్పటికే తయారు చేసిన టపాకాయలను కూడా అధికారులు ఆయా స్టేషన్ల పరిధిలో ఇటీవల కాలంలో సీజ్ చేశారు. అదేవిధంగా కాకినాడలో కూడా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఈ పరిశ్రమల మీద, ఏదైతే టపాకాయల పరిశ్రమల మీద చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు తనిఖీలు జరిపి అనుమతి లేని వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన మెటీరియల్ని కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే డిస్పోజ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన అనుమతులు ఇటీవల కొద్ది రోజుల క్రితమే వచ్చాయని అధికారులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ మెటీరియల్ని ఇవాళ డిస్పోజ్ చేసేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే వేరే ప్రాంతానికి తీసుకెళ్లి వీటిని డిస్పోజ్ చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని ప్రికాషనరీ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంది. కానీ అలాంటిది ఏమీ చేపట్టలేదనేది అయితే మనకి ఘటన జరిగినటువంటి ఘటన స్థలంలో చూస్తే మనకి అర్థమవుతోంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేశారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేయబోతా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.